మాస్క్ మ్యాన్ వర్సెస్ జడ్జెస్. ఓవరాల్ ప్రోమో అంతా ఇంకెవరూ లేరు, ఆ మాస్క్ మ్యానే ఉన్నాడు. ఆ మాస్క్ మ్యాన్ వర్సెస్ జడ్జెస్ పంచాయతీలో మీకేమనిపించింది? మాస్క్ మ్యాన్ కరెక్ట్ అనిపించాడా, కొంచెం అతి అనిపించాడా, ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించాడా, లేదా సోల్ఫుల్గానే తన సోల్ నేమ్ ఉన్నట్టు హృదయమైన అన్నట్టు సోల్కి ఏమనిపించిందో చెప్తున్నాడా? జడ్జెస్ టూ మచ్ జడ్జిమెంటల్గా ఉన్నారా, లేదా జడ్జెస్ కరెక్ట్గానే ఉన్నారా? ఎందుకు ఓన్లీ ఒక కంటెస్టెంట్నే చూపించారు? స్టార్టింగ్ గ్లిమ్స్లో 3-4 చూపించి మొత్తం ప్రోమో ఎందుకు ఇతనికే కేటాయించారు? సో ఇతను కేటాయించారు, వెరీ గుడ్, ఇతని దగ్గర మంచి స్టఫ్ వచ్చింది, కేటాయించారు. ఎపిసోడ్ 1 ప్రోమో 1 అన్నారు. నిన్న ఎపిసోడ్ 1 ప్రోమో 1 ఒకటి రిలీజ్ చేశారు. దాని పరిస్థితి ఏంటి? అది ప్రోమో 2ఆ, ప్రోమో 3ఆ, ఆర్ తెలియకుండా మీ ఎడిటర్ అప్లోడ్ చేస్తాడా? ఓకే, ఫస్ట్ ప్యానల్లో 10 మంది ఉన్నారు. 10 మందిలో ఒకళ్ళది మాస్క్ మ్యాన్, మిగిలిన 9 మందికి ఎన్ని ప్రోమోలు కట్ చేస్తారు? ఇంకో 9 ప్రోమోలు కట్ చేస్తారు. వాళ్ళు అట్లీస్ట్ 2-3కి ఇంకో 3 ప్రోమోలు వస్తాయా? ఎలా చూసినా సరే మీరు ఎక్స్ట్రా వెయిట్ ఈ మాస్క్ మ్యాన్ ఇస్తున్నట్టే కదా. వై? ఎందుకంటే ఆ 10 మందిలో ఎవరికి దగ్గర ఇంత కంటెంట్ రాలేదా? ఓన్లీ మాస్క్ మ్యాన్ దగ్గర కంటెంట్ రావడం వల్ల స్పెషల్గా ఓ ప్రోమో కట్ చేశారా? నాకు ఇలాంటి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఎపిసోడ్ చూసాక అర్థమవుతుంది. అప్పుడు కొంతమంది అనొచ్చు, బ్రో ఎవరి దగ్గర మ్యాటర్ ఉంటే అదే ప్రోమో కట్ చేస్తారు కదా అంటే, అట్లీస్ట్ మిగిలిన వాళ్ళని అట్లీస్ట్ ఇప్పుడు నిన్న ప్రోమో రిలీజ్ చేశారు. ఫస్ట్ ఒక ఆమెది ఒక డైలాగ్ అయినా ఉంది, తర్వాత ఆమెది 2-3 డైలాగులు ఉంది, తర్వాత ఇంకో అబ్బాయి 2-3 డైలాగులు ఉన్నాయి. అలా అయినా పెట్టచ్చు కదా ఒక డైలాగ్. చిన్న డైలాగ్ ఏమైంది? ఇంకొక 30 సెకండ్లు పెంచితే. వై స్పెషల్ ప్రివిలేజ్ టు మాస్క్ మ్యాన్? ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఆల్రెడీ మాస్క్ మ్యాన్ అంటే ఎవరో చెప్పేశారు. ఆ మాస్క్ మ్యాన్ అసలు పేర్లు చెప్పేశారు, ఫోటోలు చూపించారు. అక్కడ సస్పెన్స్ మీకు ఆల్రెడీ మిస్ అయిపోద్ది. ఎందుకంటే చూడలేని వాళ్ళు వెరీ వెల్ అండ్ గుడ్, మీరేం చూడకండి. సో ఇంత అద్భుతంగా మాట్లాడుతున్న ఈ మనిషి ముఖం ఎలా ఉంటుందో చూడాలనే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అది దొబ్బిందా చూసిన వాళ్ళకి? సో తెలిసిన విషయం ఏంటంటే ఈ మాస్క్ మ్యాన్ సెలెక్ట్ అయిపోయాడు, అందరికీ తెలిసిందే. ఓకే, సెలెక్ట్ అయిపోయాడు కాబట్టి ఆ మజా కిల్ అయిపోయింది. ఓకే, ఆ చెత్త లీక్స్ గురించి మనం పక్కన మాట్లాడేస్తే, సో ఇప్పుడు ఓన్లీ ఈ స్పెసిఫిక్ పర్సన్గా అంత హైప్ ఇవ్వడానికి రీజన్ ఏంటి ఫస్ట్ ఎపిసోడ్లో అనేది నాకు పాయింట్. మిగిలిన వాళ్ళ దగ్గర ఏం మ్యాటర్ రాలేదా అంటే, ఎపిసోడ్ చూసాక మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా నీకు ఏమనిపించింది ప్రోమో అంటే? ఫైర్ ఉంది, యారగెన్స్ కూడా ఉంది, టూ మచ్ జడ్జిమెంటల్గా కూడా అనిపించారు, సింగులర్గా ప్లూరల్ అనిపించారు. మాట్లాడుకుందాం, మీకేమనిపించింది? మాస్క్ మ్యాన్ కరెక్ట్గా అనిపించాడా? ఈ షోకి ఇలాంటి పర్సనే రావాలనిపించాడా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెంట్గా యారగెంట్గా అనిపించాడా? లేదు బ్రో, నిజాలు చెప్పేవాడు అలాగా హార్ష్గా అనిపిస్తారు, కాన్ఫిడెంట్గా అనిపించారా? జడ్జెస్ ఎలా రియాక్ట్ అయిన విధానం మీకు ఎలా అనిపించింది? కరెక్ట్గా రియాక్ట్ అయ్యారా, లేకపోతే కొంచెం ఎక్స్ట్రాలు చేశారా? మీ ఒపీనియన్లు మీరు చెప్పండి. నా ఒపీనియన్ నేను ఆనెస్ట్గా చెప్తాను, ఇందులో భయపడేది ఏం లేదు. నాకు అనిపించింది నేను చెప్తాను. నేను కూడా సోల్ మ్యానే, కాకపోతే నా సోల్కి పేరేం లేదు. స్కిన్ అయినా సోల్ అయినా పేరు పవనే, మనోడికి 2 పేర్లు ఉన్నాయి. సో ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. మీ ఒపీనియన్ మాత్రం మంచిగా బలంగా చెప్పండి, నేను కూడా దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ప్రోమో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్తా చూడండి. దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ అండ్ యారగెన్స్. కాన్ఫిడెన్స్కి యారగెన్స్కి చిన్న థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను తోపు అనుకోవడం కాన్ఫిడెన్స్, మీరంతా బొక్కగాలు నేనే తోపు అనుకోవడం యారగెన్స్. కొంచెం నాకు అది మాస్క్ మ్యాన్లో కనబడ్డాయి. మళ్ళీ చెప్తున్నా, అది ప్రోమో ఎపిసోడ్ కాదు. ప్రోమో ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే, ఆయన ఒకటి చెప్తాడు, దానికి కౌంటర్లు ఇస్తారు కదా, అది ఇవ్వరు. ఇంకో క్వశ్చన్కి కౌంటర్ ఇచ్చేదానికి దాన్ని ఎడిటింగ్లో చేస్తారు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఆ ఎక్సైట్మెంట్ బిల్డ్ చేయడానికి. బట్ మనం అందులో ఎంతో కొంత క్రాక్ చేసి ఎలా ఉంది ఆ అనాలిసిస్సే ఈ ప్రోమో అనాలిసిస్ భాగం. బట్ నేను చెప్పాను కదా, ఈ మనిషికైనా కదా ఏ మనిషికైనా దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ అండ్ యారగెన్స్. కాన్ఫిడెన్స్ లైన్ ఇటు దాటింది అనుకోండి, యారగెన్స్ అయిపోతుంది. ఎప్పుడైనా మాట్లాడండి, నిజాలు మాట్లాడంటే కానీ టూ మచ్ హార్ష్గా మాట్లాడకూడదు అవతల వాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరేమీ దేవుళ్ళు కాదు, ఇవి హృదయం ఉందంటే ఏమో మీకే తెలియాలి, అవి కొంచెం హార్ష్గా వెళ్తాయి. ఇంకోటి, బ్రో ఆయనలా ఉన్నాడు, ఆయనలా ఉన్నా కూడా చంపేస్తారా షో స్టార్ట్ అవ్వకముందంటే, ఫస్ట్ థింగ్ వెరీ క్లియర్, ఈ టెంప్లెట్ ఇలా సెటప్ చేసుకొని కావాలని వచ్చాడు మనిషి ఈ షోకి కోసం. తప్ప రైటా అంటే తప్పు కాదు, రైటే. ఇదే మెయిన్ ఆయన అంటే దొబ్బది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ టెంప్లెట్ ఏదైతే పెట్టుకొని వచ్చాడో, త్రూ అవుట్ ఒక సెలెక్ట్ అయిపోయిన తర్వాత త్రూ అవుట్ బిగ్ బాస్ సీజన్లో కూడా అలానే ఉంటే వీ షుడ్ అప్రిషియేట్ దట్. తర్వాత కాసేపు ఇటు కాసేపు అటు అంటే దొబ్బదు, ఏదో దాంట్లో నువ్వు స్టిక్ అయి ఉండాలి. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా? నువ్వు
ఇదే రియల్ అనుకుందాము, నువ్వు ఈ రియల్లోనే ఉండు, తర్వాత మళ్ళీ ఇంకోటి చూపించాను జనాలకు నచ్చదు అది. సో ప్రోమోలోకి వచ్చేసరికి మంచి మంచి పాయింట్లు ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం అభిజిత్కి ఒక డైలాగ్ ఇచ్చారయ్యా. ఇందులో కూడా అభిజిత్ ఫైర్ అయింది లేదు, అభిజిత్ ఫైర్ అయింది యాక్చువల్గా అమ్మాయిలతో, ఎస్పెషల్ ఒక అమ్మాయితో. అది నాకు తెలిసి ప్రోమో 2లో పడవచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఎపిసోడ్ 1లోనే వస్తుంది, మాట్లాడుకుందాం. బట్ అభిజిత్ డైలాగ్ అయితే బాగుంది. చాలా విన్నాను ఇప్పటి వరకు, చాలా కంటెస్టెంట్స్ ఇలాంటి కంటెస్టెంట్స్ రాలేరు అన్నారు, చివరికి కలిసిపోయి నన్నే తీసుకొచ్చారు, నేనే వచ్చానని చెప్పి ఆయనే సెల్ఫ్ ఎలివేషన్ డైలాగు. అండ్ యా కరెక్ట్ అది. సో మొత్తానికి అభిజిత్కి అయితే డైలాగ్ వేశారు. దాని తర్వాత ముగ్గురు జడ్జిలు చూపించారు, శ్రీముఖిని చూపించారు. శ్రీముఖి కొంచెం అవాక్ అయింది ఆ మాస్క్ మ్యాన్ తాలూకా హల్చల్ చూసి, కొంచెం సైలెంట్ అయింది పాప. మిగిలిన ప్రోమోలో కొంచెం పాప ఎక్సైట్మెంట్ అయినా ఈ మాస్క్ మ్యాన్ తాలూకా అద్భుతమైన బిహేవియర్ చూసి కొంచెం ఏంద్ర ఈడు మనకంతా తేడాగా ఉన్నాడు, జోక్. మళ్ళీ శ్రీముఖి ఫ్యాన్స్ నన్ను వేసుకోకండి అంటే, ఆమె హైపర్గా ఉంటారు కదా, మనోడు హైపర్గా కాకుండా కొంచెం వెరైటీ జోన్లో ఉన్నాడు కదా, ఆమె కొంచెం సైలెంట్గా వాచ్ చేస్తుంది, ఎవరు మమ్మీ వీడు అన్నట్టు. తర్వాత ఇక్కడి నుంచి మొదలవుతుంది. నీ పేరు ఏంది అంటే చెప్తా కదా, దేనికి తిన్నంగా చెప్పట్లే. స్కిన్ పేరు హరీష్, సోల్ నేము హృదయమానం. స్కిన్ పేరు అంటే ఈ చర్మం వేరు, దేశముద్రలో డైలాగ్ ఉంటుంది కదా, మట్టి ఇదంట మట్టి అన్నట్టు. స్కిన్ పేరు ఒకటి అంటే అసలు పేరు ఒకటి, లోపల నా ఆత్మారావు ఉంటాడు చూసారా, సోల్ మెయిన్ ఆత్మారావు పేరు హృదయమానం, అది ఆయన చెప్పాడు. స్టార్టింగ్ నుంచే మంచి టెంప్లెట్తో మంచిగా వచ్చాడు. దాన్ని మనం ఆ విషయాన్ని ఎప్రిషియేట్ చేయాలి. ఏదో ఒక యూనిక్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకుంటాం అంటే ఎందుకు, ఓ యూనిక్నెస్ ఉంది కాబట్టే కదా. సో సోల్ నేమ్ హృదయమానం అంటే, అప్పుడు బిందు అంటే, అప్పుడు మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే హృదయం ఉన్న మానవుడు, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేశాడు. అప్పుడు నవదీప్ దాన్ని అందుకొని అంటే మాకు అందరికీ లేనట్ట అని సెటారికల్గా డైలాగ్ వేస్తే, ఏమో మీరు కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు, అంటే ఏమో మీరు అలా కావాలంటే మీరు అలా అర్థం చేసుకోవచ్చు. ఇది కొంచెం హార్ష్ డైలాగ్ అనమాట. అలా కాదు నా కాన్సెప్ట్, అది కాదు నా కాన్సెప్ట్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సోలు ఈ ఫిజికల్ థింగ్. సో నేను ఫిజికల్ థింగ్ దాన్ని నమ్మను, నా సోల్లో ఉన్నవాడినే నమ్ముతాను. సో వాడితోనే ఆట ఆడిస్తాను, వాడే మెయిన్ అని చెప్పి ఏదో ఒక స్టోరీ ఉంటుంది కదా, బ్యాక్ స్టోరీ. మీరు ఎందుకు ఇలాగ 2 పేర్లు పెట్టుకున్నారు, ఆ ఆత్మారావు ఎవడు, ఆ బయట స్కిన్ మ్యాన్ ఎవడు, స్కిన్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు, ఆత్మారావు ఎప్పుడు వస్తాడు, ఇలా చెప్పొచ్చు. బట్ అక్కడ హార్ష్గా ఏమో మీరు అనుకోవచ్చు, అది కొంచెం హార్ష్గా అనిపించింది. కొంతమందికి అది నచ్చొచ్చే, ముఖం మీద చెప్పడం కూడా హార్ష్ అంటే ఓకే, ఐ సెకండ్. బట్ నాకు అది హార్ష్గా అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు జడ్జెస్, వాళ్ళకంటూ ఒక వాల్యూ ఉంది. వాళ్ళు ఒక మాట అడిగినప్పుడు మనం చెప్పే విధానం కూడా కౌంట్ అవుతుంది కదా. మేబీ బిగ్ బాస్లో ఎలాంటి కంటెస్టెంట్లు కూడా కావాలి, బట్ వాళ్ళు వెళ్ళిన మోస్ట్లీ నెగిటివే అవుతారు. మీరు నెగిటివ్ అవ్వాలి అనుకుని కోరుండి బెల్ట్ టై కట్టుకొని వచ్చేస్తే మనం ఏం చేయలేం. నాకు అక్కడ చిన్న హార్ష్గా అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. మాస్క్ మ్యాన్ చిన్నప్పటి నుంచి నేను చాలా కోపిష్టి మనిషి, ఇది గుర్తుపెట్టుకోండి. సో చిన్నప్పటి నుంచి చాలా కోపిష్టి మనిషి అన్నప్పుడు బిగ్ బాస్ కాన్సెప్ట్లో, బిగ్ బాస్ గేమ్లో మెయిన్గా నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సింది అన్నిటికంటే యాంగర్. సో నువ్వు యాంగర్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటేనే నువ్వు రావాలి. అండ్ ఫ్రెండ్షిప్ గురించి కూడా వస్తా. బట్ దాని తర్వాత వచ్చే డైలాగులు అది సింక్ అవ్వలే. బట్ మేబీ అతను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలేదేమో, బిగ్ బాస్ ఎడిటర్ మాయ అలాగా ఎడిటింగ్ స్కిల్స్ యూజ్ చేసి అలా చేసాడేమో. బట్ అక్కడ ఉన్న డైలాగులకి ఈ బిగ్ బాస్ ప్యాటర్న్కి మ్యాచ్ అవ్వవు. ఎందుకు మ్యాచ్ అవ్వ అంటే నేను చెప్తున్నాను కదా. అప్పుడు శ్రీముఖి ఏమంటుందంటే, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మాస్క్ మ్యాన్, కోపాన్ని నేను రివీల్ చేస్తాను అంటే, కోపాన్ని నేను వదిలేస్తాను అంటే, బిందు మాధవ్ కొడతావా అంటే, దానికి దీనికి మధ్యలో ఏదైనా సంభాషణ అయ్యి ఉండొచ్చు నా ఫీలింగ్. బట్ ఎడిటింగ్లో అదంతా లేపేసి కొడతావా అని ఒకటే పెట్టారు, మధ్యలో ఏదో అని ఉండొచ్చు, దానికి ఎస్ అని ఉండొచ్చు. ఒకవేళ దానికి ఎస్ అని ఉండొచ్చు అంటే మనం ఎపిసోడ్లో చూసే మాట్లాడదాం. లేదు కోపం వస్తే కొడతావా అంటే ఎస్ అంటే రాంగ్ మిస్టర్ మాస్క్ మ్యాన్. అది బిగ్ బాస్ కాన్సెప్ట్లో చాలా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఎమోషన్ యాంగర్. నువ్వు ఎంత తోపుతూరమైనా, నువ్వు ఎంత కోపిస్ట్ అయినా, ఎంత బీపీ పేషెంట్ అయినా, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. నువ్వు బిగ్ బాస్కి వెళ్ళకూడదు. నువ్వు మాస్క్ వేసుకో, ఏదైనా వేసుకో, వర్కౌట్ అవ్వదు అది. సో మెయిన్ థింగ్. సో అక్కడ ఫెయిల్ అయ్యాడు అనిపించింది నాకు. కొడతావా అంటే కొడతా అంటే ఈ పార్టీకి అలా అయితే బిగ్ బాస్లో చాలామంది కొట్టేసుకోవాలి, చాలా సవాళ్ళు తేలాలి. చాలామంది కోపిస్టులు వెళ్ళారు. మరి సోహిల్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు, అలీరాజా లాంటి వాళ్ళు. మరి వాళ్ళు ఎంతో కొంత తగ్గించుకున్నారు కదా. ఎందుకు తగ్గించుకున్నారు? కాన్సెప్ట్ అది. నీలో ఉన్న ఎమోషన్లు బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. ఎంతమంది నిన్ను ఎర్రెక్కించే వాళ్ళు ఉన్నా, నిన్ను హ్యూమిలేట్ చేసే వాళ్ళు ఉన్నా, నిన్ను తక్కువగా
నీచంగా చూసేటోళ్ళు ఉన్నా, పోక్ చేసేటోళ్ళు ఉన్నా, ఎలాంటి టఫ్ సిచ్యువేషన్లో అయినా నువ్వు తగ్గించుకోవాలి, ఎమోషన్ అయినా. అది తర్వాత మాస్క్ మ్యాన్ అంటాడు, అంటే బిగ్ బాస్ హౌస్లోకి మనం ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్తామా? సో ఇది కూడా మనకి ముందు వెనక తెలియదు, ఫ్రెండ్షిప్ అనే లైన్ మీద నడుస్తుంది. అక్కడ ఏదో అడుగుంటారు ఫ్రెండ్షిప్ రిలేటెడ్ది, ఈయన మనం చెప్తున్నాడు ఫ్రెండ్షిప్ కోసమే బిగ్ బాస్ కోసం వెళ్తామంటే వెళ్ళాం. కానీ నేను చెప్తా చూడండి ఫ్రెండ్షిప్ లాజిక్, చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు రివ్యూలో సీజన్ 8లో. ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాం, కానీ వెళ్ళిన తర్వాత ఆర్గానిక్గా ఫ్రెండ్షిప్ అనేది క్రియేటెడ్ అయితే మనం ఏం చేయలేం. ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు నువ్వు గేమ్ని ఎలా ముందుకు తీసుకెళ్తానో నీ ఫ్రెండ్తో పాటు అనేది ఇంపార్టెంట్. ఆడియన్స్ కూడా అలాగే చూస్తారు. అక్కడ కూర్చున్న అభిజిత్ కూడా అందుకే క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు అభిజిత్కి కూడా అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు, హారిక. అదేమైనా ఎఫెక్ట్ అయిందా? లేదు కదా. అభిజిత్ గేమ్ ఆడుకున్నాడు, ఫ్రెండ్షిప్ని కూడా ముందుకు తీసుకెళ్ళాడు. అక్కడ గేము ఎఫెక్ట్ అవ్వలేదు, ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవ్వలేదు కదా. అప్పుడు చాలామంది ఇంటలెక్చువల్ పర్సన్లు వస్తారు అన్నమాట, అప్పుడు అన్యాయం జరిగినట్టు కదా అంటే అప్పుడు టేస్టీ తేజ ఒక లాజిక్ చెప్తాడు చూసారా, ఫ్రెండ్ అనుకోండి ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటాడు, వాడితో వాడు కంపీట్ చేసుకుంటారు. కప్పు మాత్రం ఫ్రెండ్కి ఏమి ఎవరు, వాడికే కావాలనుకుంటారు, అటుపక్క కూడా ఆడికే కావాలనుకుంటారు. కానీ నామినేషన్కి వచ్చేసరికి నామినేషన్లో పెట్టరు, ముందే చెప్తారు రే నీది ఇక్కడ రాంగ్గా ఉంది, ఇది మార్చుకో అని చెప్పి. నామినేషన్లో పెడితే ఇంక ఫ్రెండ్కి అనానిమస్ పర్సన్కి డిఫరెన్స్ లేదు కదా. మరి అది అడ్వాంటేజ్ అవుతుంది అంటే అవుతుంది, అలాగే వీళ్ళకి చాలా డిసడ్వాంటేజ్లు అవుతాయి కదా. నువ్వు ఏదైనా స్టిక్ అయితే ట్రూగా దేనికో ఒక ఎమోషన్కి స్టిక్ అవ్వాలి. ఇప్పుడు నీకు ఫ్రెండ్ అనే ఎమోషన్లో ఉన్నప్పుడు మీరు అన్ని ఆ బాండ్కి రెస్పెక్ట్ ఇస్తూ షేర్ చేసుకోవాలని. నేను ఒకవేళ నువ్వేమైనా తప్పు చేస్తున్నావు అంటే నామినేషన్లో కాకుండా చెప్పాలి, ఆర్ అట్లీస్ట్ ఒక 2-3 సార్లు అయినా వాన్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా నామినేషన్లో పెట్టేసి నేను సాయి కుమార్ నీతికి నిజాయితీకి మారిపోయారు, అది కరెక్ట్గా వెళ్ళదు, అది ఫ్రెండ్షిప్ కాదు. సో ఇన్ని బాధలు ఉంటాయి ఫ్రెండ్షిప్. ఒకవేళ ఆర్గానిక్గా కాకుండా కంటెంట్ కోసం ఫ్రెండ్షిప్ ఫార్మ్ అయ్యేవే 90% బిగ్ బాస్లో. వాటి గురించి నేను మాట్లాడను, మాస్క్ మ్యానే కరెక్ట్, వేస్ట్. దాని బదులు సోలోగా ఆడుకోవడం బెటర్. పొరపాటున ఆర్గానిక్గా ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేయడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టం. బట్ దాంతోపాటు నీకు చాలా అడ్వాంటేజెస్ వస్తాయి. ఒక ఫ్రెండ్ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. నీకు చాలా పుష్ వస్తుంది, నీకు గేముల్లో కూడా కొన్ని అడ్వాంటేజ్లు వస్తాయి. సో ఇప్పుడు చాలామంది విన్నారు, అభిజిత్కి ఫ్రెండ్ లేడా, సన్నీ మానస్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, పల్లవి ప్రశాంత్ ఎవరు శివాజీ ఫ్రెండ్స్ లేదా, వాళ్ళ గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు ఫ్రెండ్షిప్ని ముందుకు తీసుకెళ్లారు. ఏమి దొంగన డాష్ గేమ్ ఆడలేదు. నామినేషన్ దగ్గర వాళ్ళు పెట్టరు, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్ కాబట్టి పక్కకి వెళ్ళి చెప్తారు. సింపుల్, వాడు నామినేట్ చెప్పిన పక్కన నామినేట్ చేస్తారు కదా, అది కాన్సెప్ట్. కొంతమంది ఉంటారు ఫ్రెండ్ అని చెప్పి తప్పక మనం తోసేసి మళ్ళీ ఫ్రెండ్ అంటారు. ఆ నాటకాలు ఆడకూడదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎస్ ఫ్రెండ్షిప్ అనేది అవసరం అంటే అవసరమే, చెప్పలేము. అలాంటప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అనేదే కదా బిగ్ బాస్. దానికి మనోడు స్ట్రైట్ అవే నో అనేస్తున్నాడు, అది రాంగ్ అని నా ఫీలింగ్. అప్పుడు అందుకే అభిజిత్ అంటాడు ఫ్రెండ్షిప్ ఎందుకు చేసుకోకూడదు అంటే, ఫ్రెండ్కి ట్రోఫీ ఇస్తావా అంటే అదే అలాంటి చైల్డిష్ ఆ స్టేట్మెంట్లకి నేను ఇప్పుడు ఇంత ఆన్సర్ ఇచ్చాను నేను. నెక్స్ట్ అభిజిత్ రెడ్ చూపిస్తాడు మనోడికి. తర్వాత బిందు మాధవికి కాలుతున్నట్టుంది, ఇట్స్ వెరీ బ్యాడ్ అని ఆమె అంటారు. తర్వాత మాస్ మ్యాన్ ఇక్కడ డైలాగ్ వేస్తాడు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ ఏ ఛాన్స్ దట్స్ ఫైన్, బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్ ఆర్ డిసైడ్ మై క్యారెక్టర్ అన్నట్టు. అంటే అక్కడ వాళ్ళకి నచ్చక ఈయన క్యారెక్టర్ గురించి, ఎందుకంటే ఈయన మాస్క్ ఆత్మారావు అంటున్నాడు, ఫేస్ రివీల్ చేయట్లేదు, టూ మచ్ జడ్జిమెంటల్గా ఉంటున్నాడు, కొన్నిసార్లు హార్ష్గా ఉన్నాడు, ఓకే నిజాలు చెప్తున్నాడు, వాళ్ళకి నచ్చక లేదు అని ఉంటారు. అప్పుడు ఆయన అని ఉండొచ్చు, మీరు నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, నన్ను జడ్జ్ చేయకండి. ఇక్కడ నేను మాస్ మ్యాన్ని ఎక్కడ సెకండ్ చేస్తానంటే, ఎక్కడ కరెక్ట్ అని చెప్తానంటే, ఒకవేళ ఇలా జరిగితే వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ షోని దాటి ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానీ ఆయన పర్సనల్ క్యారెక్టర్ గురించి కానీ వాళ్ళు జడ్జ్ చేస్తే అది రాంగ్. బట్ షో రిలేటెడ్ తాలూకా వాళ్ళు జడ్జ్ చేసి ఎవాల్యుయేట్ చేస్తే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. నువ్వు వచ్చింది అందుకే, వాళ్ళు వచ్చింది అందుకే, వాళ్ళకి నెక్స్ట్ డైలాగ్ చెప్పేది కూడా అందుకే. సో అప్పుడు మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, అప్పుడు నవదీప్ ఏమంటాడంటే, డోంట్ జడ్జ్ మీ అంటే కుదరదు, మేము జడ్జెస్ కాబట్టి జడ్జ్ చేయడానికి వచ్చాను. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు వచ్చింది ఎందుకు. అప్పుడు మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, ఫ్యూ మినిట్స్లో మీరు డిసైడ్ చేయగలరు అంటే మీరు దేవుళ్ళు అవ్వాలి అని. ఇది తప్పు. దానికి ఇదే అంటున్నా, కాన్ఫిడెన్స్కి యారగెన్స్కి డిఫరెన్స్ ఇదే. ఏ రియాలిటీ షోలో అయినా జడ్జిలు ఒక సాంగ్ పర్ఫార్మెన్స్, ఒకవేళ డ్యాన్స్ షో అనుకోండి, ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చూసి ఆ సాంగ్ వరకు ఎంతవరకు చేశారో దాన్ని బట్టి పాయింట్లు ఇస్తారు. నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ చేయడమో లేకపోతే ఎలిమినేట్ చేయడం చేస్తారు. గతంలో నువ్వు ఎంత తోపుతురుము డాన్సర్ అయినా ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలా పర్ఫామ్ చేసావు అనే దాని మీద వాళ్ళు జడ్జ్ చేస్తారు. వాళ్ళు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ షో అనుకోండి, డ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇలాగే ఇక్కడ బిగ్ బాస్లో కూడా ఈ సిచ్యువేషన్లో ఈ మాస్క్ మ్యాన్ అనే పర్సన్ కరెక్టా కాదని ఎవాల్యుయేట్ చేయడానికి వచ్చిన జడ్జిలు వాళ్ళు ముగ్గురు కూడా తోపులు. 2 విన్నర్లు, ఇంకొక ఆయన ఫైనలిస్ట్. సో వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళకి రైట్స్ ఉంది, ఏ బేసిస్లో తీసుకోవాలనేది వాళ్ళకి తెలుసు. సో అలాంటప్పుడు మీరు దేవుళ్ళు కాదు దెయ్యాలు ఇలాంటి ఫూలిష్ డైలాగులు వేయకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో.
మీకు అర్థమవుతుంది కదా, నేను ఇందాక ఎందుకు స్టార్టింగ్ కాన్ఫిడెన్స్, యారగెన్స్, డిఫరెన్స్ అడిగానంటే, డిఫరెన్స్ చెప్పాను అంటే దాని మీనింగ్ ఇది. అది తర్వాత బిందు మాధవి నేను దేవుణ్ణి కాదు అని చెప్పి ఆమె ట్రిగ్గర్ అయినట్టుంది. మాస్క్ మ్యాన్ కాదు కాబట్టి యు ఆర్ రాంగ్. ఇదే టూ మచ్ జడ్జిమెంట్లు అంటున్నాను నేను. ఇక్కడైనా కాదు, ఎక్కడైనా కూడా జడ్జిమెంట్లుగా ఉండకూడదు. అండ్ ఈయన ఎప్రిషియేట్ కూడా చేస్తా, చెప్తున్నాను కదా, కాసేపు పక్కన పెడితే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్కి ఇలాంటి వాళ్ళు కావాలి. అటుపక్క ఎంత తోపు తురుములైనా కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్కి మళ్ళీ ఇంకో కౌంటర్ ఇస్తున్నాడు. ఎవరు రైటా రాంగ్గా పక్కన పెడితే తనకంటూ ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీదే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కావాలి. కానీ కొన్ని రైట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి. అది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమందికి ఇలాంటి క్యారెక్టర్లు నచ్చుతాయి. బిగ్ బాస్కి మరి ఇలాంటి వాళ్ళు పనికొస్తారంటే 100% పనికొస్తారు. ఇలాంటి వాళ్ళు కన్ఫామ్గా పనికొస్తారు. మేబీ ఆ బేసిస్లో వీళ్ళు సెలెక్ట్ చేసి ఉంటారు. బట్ నేనేమంటానంటే ప్రోమోలో వచ్చినప్పుడు ఇంకొకరిని కూడా పెట్టవచ్చు కదా. ఓన్లీ స్పెషల్ బెనిఫిట్, ఓన్లీ స్పెషల్గా ఇస్తే స్పెషల్ ఎలివేషన్లు వస్తాయి కదా ఒక్కరికి అనేదే నా పాయింట్. అది ఇంక బిందు మాధవికి ఖాళీ. ఆమె లాస్ట్ వచ్చేసరికి ఏదో మాట్లాడుతున్నావు, నాకైతే ఎక్కట్లే, టేక్ యువర్ మాస్క్ ఆఫ్ అంటాక్. అంటే నువ్వు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు, ఏది మాట్లాడినా ట్రాన్స్పరెంట్గా మాట్లాడినట్టు నువ్వు ముందు ఫేస్లో మాస్క్ తీసి మాట్లాడంటే మనోడు మాస్క్ తీస్తాడు, తర్వాత మీకు చూపిస్తారు. సో ఓవరాల్గా ప్రోమో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, ఫన్న పక్కన పెడితే ఫైర్ ఉంది, యారగెన్స్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, మంచి కాన్ఫరంటేషన్స్ జరిగాయి, కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఓవరాల్గా మజా వచ్చింది. ఎపిసోడ్లో కూడా ఇంకా ఎక్కువ ఫైర్ ఉంటుందని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే నెక్స్ట్ కంటెస్టెంట్లు కూడా ఎలా ఉన్నారో, ఎలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. మజా అయితే వస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈ ఎపిసోడ్ ప్రోమో ఎలా అనిపించింది? ఎపిసోడ్ 1 కోసం వెయిట్ చేస్తున్నారా? అగ్ని పరీక్ష కోసం మీరు ఎక్సైట్మెంట్ ఉందా, లేదా డైరెక్ట్గా నేను బిగ్ బాస్ 9 సెప్టెంబర్ 7 చూస్తాను అనేది విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేను. నెక్స్ట్ ప్రోమో రివ్యూలో మళ్ళీ వద్దాం. ఏదైనా ఒక బిగ్ బాస్ మీద ఒక టైమో పాడో ఉండాలి. నిన్నేమో ఎపిసోడ్ 1 ప్రోమో 1 అని రిలీజ్ చేశారు, 6 గంటలో డిలీట్ చేశారు. నేను ఒక్కనే రివ్యూ చేసి అప్లోడ్ చేశాను. జనాలకి అది ఏంటో కూడా అర్థం కాదు. ఇప్పుడు సడన్గా అది ప్రైవేట్లో పెట్టేసి ఇప్పుడు ఇది మళ్ళీ ఎపిసోడ్ 1 ప్రోమో 1 అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని తెలియదు. టైమింగ్ ఇంకా పెట్టలేదు. బట్ మోస్ట్లీ 9 to 9:30 శుక్రవారం నుంచి ప్రతిరోజు వస్తుంది అంటిల్ సెప్టెంబర్ 5. అదిడా మ్యాటరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సౌక నమస్కారం, ధన్యవాద్. హై.